హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కూచిపూడి యక్షగానం పాట ఎలా పాడాలో తెలుసుకుందాం. అంబా పరాకు వినే ఉంటారు. ఇది చాలామంది చాలా రకాలుగా పాడతారు. దీనికి మొత్తం 16 చరణాలుంటాయి. కానీ వాడుకలో ఒక 5 6 మనము ఉపయోగిస్తున్నాము. ఇది మనము ప్రార్థనా గీతం కూచిపూడి యక్షగానం అని చెప్పుకుంటాం. దీని రాగం వచ్చేసి కాంబోజీ రాగం, తాళం మిశ్రచాపు తాళం, రచన అని చెప్తే మనం ఇది సాంప్రదాయము అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూచిపూడిలో ఇది ఒక సాంప్రదాయ గానంగా వస్తూ ఉంది కాబట్టి. ఈ పాటను మనము 5 జాతుల్లో కూడా పాడతాము. ఇప్పుడు నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఎలా రాయాలి, ఎలా పాడాలో చెప్తాను. ధాం ద ధాం ద ద ధాం ద ధాం, ధీం ద ధీం ద ద ధీం ద ధీం, ధాం ద ధాం ద ద ధాం ద ధాం, ధీం ద ధీం ద ద ధీం ద ధీం. దం 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 దిం 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 దం 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 దిం 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 తక్కిట తకతా హతకిట తక తలాంగు తక దిక్కు తక తదిగిన తుం, తక్కిట తకతా హతకిట తక తలాంగు తక దిక్కు తక తదిగిన తుం, తక్కిట తకతా హతకిట తక తలాంగు తక దిక్కు తక తదిగిన తుం. అంబా పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబా పరాకు, అంబా పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబా పరాకు, వాణి పరాకు గిర్వాణి పరాకు, వాణి చక్కని నీలవేణి పరాకు, వాణి పరాకు గిర్వాణి పరాకు, వాణి చక్కని నీలవేణి పరాకు. ఆరు వీధుల నడుమ ఆగమమై కూచిపూడిలో వెలసిన బాలా పరాకు, అంబా పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబా పరాకు. తక్కిట తాం తాం తాతై హనుచు తాండవమాడేటి తరుణి పరాకు, అంబా పరాకు దేవి పరాకు మమ్మేలుమా శారదాంబా పరాకు. గళములలో నినదించు పదములలో రవళించి మముదరి చేర్చుము వాణి గిర్వాణి అలివేణి మృదుపాణి అనురాణి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.